the Saindav. Now the trend is going on for re-releases. So if you have a chance for re-release your movies, one of the film, so which was your film you're going to release and why? నువ్వు నాకు నచ్చావు. ఎందుకు సార్? ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. మీరందరూ నచ్చారు కాబట్టి నువ్వు నాకు నచ్చావు వస్తే చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ. హాయ్ వెంకీ సార్. ఎస్, ఐమ్ ఫన్ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నాకే తొచ్చమ్మా. హాయ్ వెంకీ. శైలేష్ అన్న. హాయ్. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలేరా? అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి, వితౌట్ నేమింగ్ దెమ్, ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17 కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్. ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను. వెంకటేష్ గారు, ఒక్క క్వశ్చన్. వెంకటేష్ గారు, ఇప్పుడు యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది, ఓకే, బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు, ముఖ్యంగా పిల్లలు కూడా. సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో? ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి. And దానికని we are not telling that it should be like this, but the situations are so strong in this, you won't feel like you're watching అనవసరంగా ఫైట్లు చేసి వైలెన్స్ ఎక్కువ చూపెట్టినప్పుడు you will feel కొంచెం ఓవర్ డోస్ ఉన్నట్టుంది. బట్ when it goes with the story and it goes with the helplessness of this character, even if you are helpless at times, you might get very violent for what you want, right? So the fights are designed like that, ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఓవర్ వైలెంట్. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాస్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈస్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు వెళ్ళి ఒక 2 వీడియో గేమ్స్ ఆడండి, మేము అసలు ఇది చాలా జుజుబి, ఈ వైలెన్స్ చాలా జుజుబి, చాలా ఏంటి ఇంతేనా అంటారు, అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్. సో ఐ థింక్ వీవ్ డన్ అ క్లీన్ నీట్ స్టైల్ ఆఫ్ యాక్షన్ వెన్ యూ సీ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ ట్రైలర్ కట్లో అట్లా అనిపిస్తుంది కానీ బట్ వెన్ యూ సీ ద సీక్వెన్స్ ఆఫ్ ద యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ విల్ బీ లైక్ అ బ్యూటిఫుల్ స్టోరీ టోల్డ్, సో యుల్ ఎంజాయ్ దట్. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి, ఆ వ్యాధి గురించి ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా విన్నారా? క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. Yes, he showed me some of the research he's done, and so he explained it to me very clearly, and he showed me the whole problem. So then we went ahead with after that. Yeah. వెంకటేష్ గారు ఇక్కడ Yes. సార్ సార్ సైంధవ్ అనేది ఒక రీడిస్కవరీ అనుకోవచ్చా మీకు? 80s రీడిస్కవరీ అంటే మీ కెరియర్లో ఒక రీడిస్కవరీ, మళ్ళీ ప్రతి హీరోకి ఒక రీడిస్కవరీ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో రీడిస్కవరీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూపర్ హిట్ అయింది అనుకోండి, సూపర్ డూపర్ రీడిస్కవర్డ్ అమ్మా, రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ హౌ మన మెంటాలిటీ అంతే. చూసేసాం కదండి, ఇవన్నీ కొంచెం తెలిసిందే కదా ఇది. బట్ యా, ఐఎమ్ షూర్ ఇఫ్ ది ఆడియన్స్ లవ్ ఇట్ అండ్ హీ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ వెరీ డిఫరెంట్లీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు చెప్పినట్టు యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐవ్ గాట్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్. అండ్ నేను ఇంతకే చెప్పాను, యూ విల్ జస్ట్ లవ్ దోస్ సీన్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, glad that I got the opportunity to do those challenging sequences. And malli to show your the talent out to the wonderful audience who've been receiving me over the years. Alanti manchi cinemalu chusinapudu nijangane they all of you right from day one you've been encouraging me very very positively, especially when I do sincere honest films. And I think I've done a very sincere honest
సార్ వెంకటేష్ గారు, ఫ్యామిలీ ఎమోషన్స్లోనూ ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది సార్ మీకు. దాన్ని ఎవరు ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్కి సైంధవ్లో ఎంత స్పేస్ ఉంది అంటే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. త్రూ అవుట్ ఒక the whole core thing is only about family emotion. సో మీకు యాక్షన్ సీక్వెన్సెస్ ఏమన్నా ఓవర్టేక్ అవుతాయా ఎమోషన్? No, like ఇంతకు చెప్పాను కదా, it starts off with the emotion and then the action comes. Every action takes place after the emotion part. So it's well designed like that. So when you come out, it's going to be a very, very hard-hitting emotional action thriller. Yeah. So త్రివిక్రమ్ గారితో సినిమా ఉండే అవకాశం ఉందా? త్రివిక్రమ్ గారితో మళ్ళీ సినిమా ఉండే అవకాశం? నేను మొన్నే చెప్పాను, ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి, నిజంగా ఫోన్ చేసి చెప్పండి. అందరు అడుగుతున్నారు ఏమవుతుందని. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందు రాబోతున్నారు. గతంలో గణేష్ సినిమాతో సో గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవస్థ ఎలా ఉంది, ప్రజల్లో ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక మంచి కాజ్తో సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇలాంటి సబ్జెక్ట్ ఎస్ఎంఏ సబ్జెక్టు ప్రత్యక్షంగా నేను చూశాను, నేను న్యూస్లో కవర్ చేశాను. ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నేను కొన్ని కుటుంబాలను కలవడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి కుటుంబాల పరంగా మీరు ఎలాంటి సాయం చేస్తారు? No, if like I think the director, we've been looking into that and how the funding goes and stuff like that. And I think there are the genuine cases, and I'm sure we can always be there out there to help them. Yeah. శైలేష్ గారు, అంటే దీనిలో కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగిందా? సో గణేష్ లాంటి సినిమా చూసిన తర్వాత వెంకీ గారు ఈ సబ్జెక్ట్ చూస్ అవుతారని చెప్పేసి ఎంచుకోవడం జరిగిందా? సార్ అంటే సోషల్ మెసేజింగ్ అన్నది నా కథలో ఇన్కార్పొరేట్ చేసుకున్నా కానీ సోషల్ మెసేజ్ ఇవ్వాలని కథ తీయలేదు సార్. ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ దట్. సో ఐ వాంటెడ్ టు మేక్, అంటే ఇలాంటి టాపిక్స్ మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలింలో ఎంటర్టైనింగ్ వేలో చెప్పినప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇందాక చెప్పినట్లు చాలామందికి అసలు ఇలాంటి ఒక డిజీజ్ ఉందన్న విషయమే తెలియదు. నేను ఈ సినిమా తీయడం వల్ల, ఈ సినిమాలో అలాంటి ఒక ప్రాబ్లమ్ని ఇన్కార్పొరేట్ చేసి వెంకటేష్ గారికి ఇవ్వడం వల్ల more people will come to know that this kind of a problem exists. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, నోబడీ నోస్, ఎవరికి తెలియదు కూడా అలాంటి ఒక ప్రాబ్లం ఉందని. సో ఇన్ దట్ వే ఐ వుడ్ సే ఇట్ ఇస్. సార్ వెంకటేష్ గారు, మీరు అంటే హీరో కావాలని కాకుండా యాక్సిడెంటల్గా హీరో అయ్యారు సార్. సో ఈ కెరియర్లో 75 years కెరియర్లో మీరు బాగా ఎక్కువ ఎంజాయ్ చేసిన ఫేజ్ ఏంటి ఈ 75 ఫిలిమ్స్లో? ప్లస్ మీరు ఎప్పుడు ఒక అంటే యూత్కి ఒక వివేకానందుడి బయోగ్రఫీ లాంటిది ఒక మెసేజ్ లాగా ఇవ్వాలని అనుకున్నారు ఇంతకుముందు, బట్ ఇప్పుడు మారుతున్న యూత్ లేక ప్రేక్షకుల టేస్ట్కి తగ్గట్లు ఇలాంటి ఒక వైలెంట్ యాక్షన్ ఫిలింతో వస్తున్నారు. సో అలాంటి యూత్కి హెల్ప్ అయ్యే వివేకానందుడి బయోగ్రఫీ లాంటి పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి సినిమా మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I want to do it, but it has to come, you know. I always believe it will come only at the right time. Annitiki timing untadi kadandi. I will get it only when I deserve it. If not, I'll just be sitting and meditating at home and wishing all well, you know. So I really seriously would love people to come with something wonderful like that. Vachinappudu tappakonda chestanandi, but I just have to, like I said, I'm not bound by time. It will come. Vachinappudu tappakonda chestan.